కాదు కాబట్టి ఈ సీటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు పార్లమెంట్ ఎంపీ పురంధేశ్వరి గారు కూడా నెగ్గాలి అంటే ఈ సీటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉంటేనే అక్కడ పార్లమెంట్ పురంధేశ్వరి కూడా నెగ్గుతారు. కాకపోతే ఆవిడ కూడా ఓడిపోతాం ఖాయం. కాబట్టి ఇది అధిష్టానం తెలుసుకుని ఈ సీటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు గెలిపి ఇస్తే ఇది ఇక్కడ పార్లమెంట్ పురంధేశ్వరి గారు నెగ్గుతమే కాకుండా ఈ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అత్యధిక మేరతో గెలుస్తారని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మరి గొల్లల మామిడాడ గ్రామంలో ప్రజల నుంచి సేకరణ మరి అనపర్తి నియోజకవర్గంలో గత 42 సంవత్సరాలుగా సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ నల్లమిల్లి మూలారెడ్డి గారి కాడి నుంచి వారి అబ్బాయి వరకు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కార్యకర్తల్ని వారి గుండెల్లో భద్రపరుచుకొని మమ్మల్ని అందరినీ కాస్తూ ఉన్నటువంటి నాయకులు మా రామకృష్ణారెడ్డి గారు. మరి వారికి టికెట్ కాకుండా మరి బీజేపీ పొత్తులో ఉన్నటువంటి బీజేపీకి టికెట్ కేటాయించడం మరి చాలా అమానుషం, చాలా దుర్మార్గం. ఇదైతే మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే మేము ఈ రోజున మా నాయకుడిని చూసుకొని మేము ఇంతవరకు కూడా ఉన్నాం. అటువంటిది ఈ రోజున మా నాయకుడికి సీట్ లేకపోతే మా పరిస్థితి ఏంటి? కార్యకర్తలుగా మేము ఏమైపోవాలి? మా పరిస్థితి రేపు పొద్దున్న రోజున మేము ఎవరికి సమాధానం చెప్పాలి? ఒకసారి ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం, ఎన్నో ఒడిదుడుకుల్ని మేము తట్టుకున్నాం. వాటన్నిటినీ మా రామకృష్ణారెడ్డి గారు నేనున్నాను మీకు అని చెప్పి మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడిపించారు. అటువంటి నాయకుడు కాకుండా ఎవరికో ముక్కు ముఖం తెలియని వారికి సీట్ ఇస్తే మేము ఏమైపోవాలి రేపొద్దున? ఇప్పుడు మేము ఎవరికి సమాధానం చెప్పాలి? ఇన్ని రోజులు మేము కష్టపడి మేము జనాల్లో తిరిగి మా రామకృష్ణారెడ్డి గారు వస్తున్నారు, మాకు అండగా ఉంటారని చెప్పేసి మేము అనేక మందికి మేము చెప్పాం. మీకు ఏ అవసరం ఉన్నా మేము చేస్తామని చెప్పాం. అటువంటి నాయకులకి కాదని మరి ఎవరికో సీట్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఈ విషయంలో అయితే మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అధిష్టానం ఈ విషయంలో పునరాలోచన చేయాలి. మరి మేము అందరం కూడా చాలా ఆశతో ఉన్నాం, నిరీక్షణతో ఉన్నాం, ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని. తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా గుండెల్లో చాలా ఎప్పుడు ఆనందం వింటామా అని, సంతోషం వింటామా అని ఎదురు చూస్తున్నాం. మరి మరొకసారి అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆలోచన చేసి మరి మా రామకృష్ణారెడ్డి గారికి తిరిగి మరలా యథావిధిగా అనపర్తి నియోజకవర్గ సీట్ని వారికి కేటాయించాలని వారికి మరొకసారి మా అందరి తరపున, మా కార్యకర్తలందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సీటు కేటాయించాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం.